అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు, పిల్లలు అందరికీ శుభ సాయంత్రం. మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూసిన యాక్టివిటీ ఏదైతే ఉందో మీ అందరికీ కూడా విచిత్రంగానో అమేజింగ్గానో అనిపిస్తూ ఉండొచ్చు. అయితే దీంట్లో ముఖ్యంగా తండ్రులు గుర్తించకుండా తల్లులు గుర్తించాల్సింది ఏంటంటే, ఇక్కడ నుంచి మీరు కంప్లైంట్ చేయడం మానేయాలి. మా పిల్లలు ఏదైనా చెప్తే వినరండి, మా పిల్లలను కంట్రోల్ చేసడం కష్టం, మా పిల్లలు ఏది చెప్పినా వినరు, అల్లరి చేస్తూ ఉంటారు, జనరల్ కంప్లైంట్స్ ఇవన్నీ కూడా. అంటే టెక్నికల్గా ఇప్పుడు ఇక్కడ చెప్పింది కాగ్నిటివ్ స్కిల్స్ అనేది లెర్నింగ్ దాంట్లో ఒక భాగం. అది చాలా ముఖ్యమైన భాగం. కాగ్నిటివ్ స్కిల్ అనేది ప్రతి ఇండివిజువల్లో కూడా ఉంటుంది, ప్రతి మనిషిలో ఉంటుంది. ఆ మనిషిలో ఉన్న ఆ కాగ్నిటివ్ స్కిల్ను అతను బయటకు తీయడం, అతను చేయగలిగింది ఏంటంటే దాన్ని బయటకు తీయడం, అది బయటకు తీశాడు. అయితే మీరు అనొచ్చు జనరల్గా, ఏదో వాళ్ళు ఇక్కడ టీచర్ చెప్తే వింటాడు కానీ మేము చెప్తే వింటాడు అని చెప్పేసి. ఎవరు చెప్పినా వింటారు, చెప్పే పద్ధతి, చెప్పే విధానంలో మాత్రమే తేడా ఉంటుంది. సో దీని ద్వారా మనం కూడా ఇప్పుడు ఒక పేరెంట్గా మీరు చూసినారు కాబట్టి, పిల్లలకు మనం ఏం నేర్పించాలి, ఏం నేర్పించకూడదు అనేది కొంచెం జాగ్రత్తగా ఆలోచించి కనుక మనం ఆ క్రమశిక్షణ, మాస్టర్ అనేది శిక్షణ కాదు, ఇంకేదో అన్నారు, శిక్షణనే కావాలి. ఎందుకంటున్నానంటే, సాధారణంగా ఈ రోజు లోపల ఎప్పుడైతే సెల్ ఫోన్ మన జీవితంలో భాగం అయిపోయిందో, మిగతా జీవితం అంతా సెల్ ఫోన్ లాగేసుకుంది, మనకు జీవితమే లేకుండా అయిపోయింది. సెల్ ఫోన్ మన జీవితాలకు వచ్చిన తర్వాత మొత్తం సింహభాగం ఆ సెల్ ఫోనే లాగేస్తుంది. దాంట్లో తండ్రులు, అన్నలు, తమ్ముళ్ళు, పిల్లలు అందరూ దాంట్లో భాగం అయిపోయి మిగతా జీవితాన్ని అంతా మర్చిపోయే రోజులు వచ్చినాయి. కాబట్టి ఈ తల్లిదండ్రులుగా మనం గుర్తించాల్సింది, మీరు గుర్తించాల్సింది ఏంటి అని అంటే, జనరల్గా తల్లిదండ్రుల లోపల ఇప్పుడున్న కొంచెం 30+ లేకుంటే 40+, ప్రతి తల్లిదండ్రులు కూడా ఒక భావన ఏమొస్తుందంటే, మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు కాబట్టి వాళ్ళకి సుఖంగా పెంచుతున్నాం, వాళ్ళకు కష్టం తెలియకుండా పెంచుతున్నాం అనేటువంటి భావనతోటి మన పిల్లలను మనమే క్రమశిక్షణ లేకుండా చెడగొట్టాం. ఇప్పుడున్న తల్లిదండ్రులు మీ బాబులో కనుక అన్నం తినకుండా చెంపమింగలి గట్టిగా కొట్టి తినమని ధైర్యం ఉన్న తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? ఒక్కరు కూడా లేదు. చెంపమింగలి కొడితే అయ్యున్నాం. మరి అట్లాంటి 60-50 వయసు ఉన్న వాళ్ళు ఎన్ని తన్నులు తిని అన్నం తిన్నారు? లేదు. స్కూల్లో పిల్లలు టీచర్ కనుక కొట్టినట్టయితే 10 మందిని వేసుకొని, నువ్వెవరు నా పిల్లల్ని కొట్టడానికి, నువ్వెవరు మా బాబుని కొట్టడానికి అని చెప్పేసి పోయి గొడవ పెట్టుకుంటాం. అదే 40+ వాళ్ళు, 50+ వాళ్ళు తన్ను తినడానికి మీరే బరిగా తెచ్చుకోవాల్సి వచ్చింది. అవునా కదా? ఆ రోజులలో పల్లెటూళ్ళలో చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, టీచర్ కొట్టాలంటే మనమే ఊరు ఆ పక్కకు పోయి ఒక బరిగా తీసుకొచ్చి సార్కిచ్చి చేయి దాపి తన్నులు తిని నేర్చుకున్నటువంటి విధానంలో ఆ క్రమశిక్షణ వేరు, ఈ క్రమశిక్షణ వేరు అనేది కాదు. ఏదైనా అదే క్రమశిక్షణ. మనం పిల్లలను ఒక పద్ధతి ప్రకారం, వాళ్లకు కష్టం అంటే ఏంటో, సిస్టమ్ అంటే ఏంటో, వాళ్ళకు జీవన విధానం అంటే ఏంటో తెలిసే విధంగా పెంచగలిగినప్పుడే వాళ్ళు భవిష్యత్ లోపల మంచిగా తయారు. అట్లా కాకుండా మీరు పడ్డ కష్టం పిల్లలు పడకూడదు అనేటువంటి విధానం ఎప్పుడైతే మన మైండ్లోకి వచ్చిందో, వాళ్ళంతా బాయిలర్ కోళ్ళలాగా తయారవుతారు. అండ్ యూ కెన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ కంట్రీ చికెన్ అండ్ బాయిలర్ చికెన్. చిన్న ఉదాహరణ, ఒక కంట్రీ చికెన్ కనుక ఒక చిన్న కోడి పిల్లలు బయట వేస్తే అది గద్దనో లేకుండా ఏదో వస్తే అది ఏ చెట్టు కిందకు పోయి దాక్కుంటాడు, దానంతా అదే స్వతహాగా పోయి దాక్కుంటాడు. అదే బాయిలర్ చికెన్ అయితే అది ఎక్కడుంటే అక్కడనే వస్తే అక్కడి నుంచి కదలదు, కాస్త గట్టిగా ఎండ వస్తే అక్కడనే చనిపోతుంది. అంటే దీన్ని మనం మన పిల్లల జీవితాన్ని కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకు ఈ రోజులలో మనం కంఫర్ట్ ఇస్తున్నాము, లేకుంటే వాళ్ళకి అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేస్తున్నామనే దాని పేరు మీద వాళ్ళని సోషల్ మీడియాకు బానిసలు చేసేసి, సెల్ ఫోన్ ఇచ్చేసి, ఇప్పుడు ఈ మధ్యలో సెల్ ఫోన్ ఇచ్చేసి, లేకుంటే ప్యాడ్ ఇచ్చేసి, టీవీ ఇచ్చేసి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాళ్ళకి అలవాటు చేసేసి, వాళ్ళకు మిగతా ఏ రకమైనటువంటి స్కిల్స్ తెలియకుండా, లేకుంటే అవుటర్ వరల్డ్ తెలియకుండా, ఓన్లీ సోషల్ మీడియా లేకుంటే సైబర్ వరల్డ్ మాత్రమే తెలిసే విధంగా పెంచే దాంట్లో సింహభాగం తల్లిదండ్రులు మాత్రమే అని చెప్పి నేను చెప్తాను. అది గుర్తించాల్సిన అవసరం ఎంతైనా వస్తుంది. ఈ మధ్యలో ఇంకా లేటెస్ట్గా ఒక కొత్త వ్యాధి కూడా వస్తుంది, వర్చువల్ ఆటిజం అని. ఆటిజం అంటే వెంకట నేను పోయిన తర్వాత చెప్తాడు. వర్చువల్ ఆటిజం అని ఒక కొత్త జబ్బు వస్తుంది పిల్లల లోపల. ఏంటి అని అంటే,
మీరు ఆ సెల్ ఫోన్లో వాళ్ళు ఏదైతే చూసి అన్నం తినడానికి లేకుండా అల్లరి చేయకుండా ఉండడానికి, మీరు పనులు చేసుకుంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి వాళ్ళకి సెల్ ఫోన్ అలవాటు చేస్తే, ఆ సెల్ ఫోన్లో ఉన్న వాటిని మాత్రమే గుర్తించి బయట ప్రపంచంలో మిగతా ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించకుండా డెవలప్ అయ్యేటువంటి ఒక వ్యాధి, ఒక మానసిక వ్యాధి డెవలప్ అవుతా ఉన్నది లేటెస్ట్గా. కావాలంటే మీరు అందరూ కూడా గూగుల్ చేసి చూడండి. వర్చువల్ ఆటిజం అని ఒక కొత్త జబ్బు ఇప్పుడు వచ్చేస్తుంది. అంటే పిల్లలకు ఏదైతే వాళ్ళు చూసి నేర్చుకుంటారు, పరిసరాలను గమనించి నేర్చుకుంటారు. ఆ ఇన్బార్న్ స్కిల్ అనేది ఎప్పుడు బ్లూమ్ అవుతుంది అంటే, ఎప్పుడైతే ఈ అవుటర్ నుంచి అంటే బయట నుంచి కొన్ని బాహ్యంగా ఇట్లాంటి చెప్పినప్పుడు వాళ్ళ ఇన్బార్న్ స్కిల్ బ్లూమ్ అవుతుంది. సో అట్లాంటి అవకాశాలను తల్లిదండ్రులుగా మనమే వాళ్ళని కోల్పోయే విధంగా చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్ చూసిన తర్వాత దీన్ని కంటిన్యూ చేసే విధంగా, ఇది ఒక చిన్న బిగినింగ్ లాగా, స్మాల్ బిగినింగ్ ఇస్ ఎ గుడ్ స్టార్ట్ అంటాం. చిన్న ఎంత పెద్ద జర్నీ అయినా కానీ ఒక సింగిల్ స్టెప్తో మాత్రమే సాధ్యమైంది. కాబట్టి పిల్లలు ఒక 10 రోజులలో వాళ్ళు నేర్చుకోగలిగింది దీన్ని ఇట్లాగే కంటిన్యూ చేస్తే వాళ్ళ పూర్తి భవిష్యత్తులో వాళ్ళు ఇంకా మంచిగా నేర్చుకొని ఇంకా మంచిగా, అంటే మనందరికీ ఒక మంచి పెద్ద సక్సెస్ అంటే ఒక పెద్ద జాబ్ ఉండడం లేకుంటే డాలర్ సంపాదించడం అని చెప్పేసి అనుకుంటాం. కానీ మనిషి జీవితంలో ఎప్పుడు సక్సెస్ వస్తుందంటే ఒక గుడ్ ఇండివిజువల్గా, ఒక మంచి మనిషిగా తయారైతే మాత్రమే దాన్ని మనం సక్సెస్గా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ సక్సెస్ను సాధించడానికి మనకు బయట లేనటువంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్, ఇట్లాంటి రామచంద్ర మిషన్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. దురదృష్టవశాత్తు వీటిని మనం గుర్తించాం. ఇట్లాంటి మిషన్స్ అంటే రిటైర్ అయిన వాళ్ళకి అనేటువంటి ఒక అపోహ కూడా ఉంది. రామచంద్ర మిషన్ కానీ లేకుంటే వివేకానంద మిషన్ కానీ ఇట్లాంటి అంటే రిటైర్ అయిన వాళ్ళు లేకుంటే ఏం పనులను పోయి అక్కడ కూర్చొని మాట్లాడుకొని ధ్యానం చేసుకొని వస్తారనేటువంటి ఒక అపోహ కూడా ఉంది. దాన్ని కూడా పోగొట్టాల్సిన బాధ్యత మిషన్ వారి మీద ప్లస్ మీ అందరి మీద కూడా ఉంది. ఎందుకంటే ఇట్లాంటి ప్రపంచానికి దారి చూపింది మన భారతీయత. ప్రపంచం మొత్తానికి మనం చరిత్ర కావచ్చు లేకుంటే ఏదైనా చూడండి, ఒక ప్రపంచానికి దారి చూపిన దార్శనికత చూపినటువంటి ఆ గొప్పతనం మన సంస్కృతిలో ఉంది. ఆ సంస్కృతిని మర్చిపోయే రోజుల లోపల ఇట్లాంటి మిషన్స్ దాన్ని రివైవ్ చేయడానికి, మనకు 240 శాఖలు ఉన్నాయన్నారు, అది చాలా తక్కువ మందికి తెలుసు. రామచంద్ర మిషన్ అనగానే అది ఏదో ఒక మతానికి సంబంధించింది లేకుంటే ఏదో ఒక ఆధ్యాత్మికతకు సంబంధించింది అంటారు. కానీ ఒక మానసిక వికాస కేంద్రం, ఒక సైకలాజికల్ వికాస కేంద్రం గుర్తించాల్సిన అవసరం ఉంది. దయచేసి దీన్ని స్ప్రెడ్ చేయాలి. ఎవరు స్ప్రెడ్ చేయాలంటే మనమే స్ప్రెడ్ చేయాలి. జనరల్గా ఒక మతానికి ఒక కులానికి దాన్ని అట్రిబ్యూట్ చేయకుండా ఇక్కడికి వెళ్తే ఒక సైకలాజికల్ ఎక్స్ప్లోరేషన్ వస్తుంది, ఒక సైకలాజికల్ ఇది వస్తుంది అనేటువంటి దాన్ని మనం పూర్తి స్థాయిలో పబ్లిసిటీ చేయగలిగినట్టయితే మనం అనుకున్నది పిల్లల లోపల మంచి దాన్ని మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. నిజంగానే చాలా మంచి ప్రోగ్రాం. సభ మర్యాద కాకున్నప్పటికీ కూడా నాకు కొంచెం మన మిగతా కార్యక్రమాలు అటెండ్ కావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మధ్యలో బలవంతంగా మాట్లాడించుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. మీ అందరికీ కూడా నా యొక్క విన్నపం ఏంటంటే, మీకు తెలిసినంత వాళ్ళకి ఇది స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు మీ పిల్లలు దీన్ని చూసి మీరు చాలా అమేజింగ్గా ఫీల్ అవుతున్నారు. నేను యువిక అనే అమ్మాయి చూసి, కమాన్ యువిక, ఇంతకుముందు నా దగ్గరికి వచ్చినారు, నిన్నట్టు దాంట్లో వచ్చినారు. ఈ చిన్న పాప వయసు ఎంత ఉంది? వాట్ ఈస్ యువర్ ఏజ్? 6 years. 6 years పాపను ఎంత స్కిల్ఫుల్గా, ఎంత ధైర్యంగా ఒక స్టేజ్ మీదకి వచ్చి ఒక చిన్న యాక్టివిటీ ఏదైనా కావచ్చు, ఒక చిన్న యాక్టివిటీ చేస్తుంది. ఇట్లాంటి ఒక సైకలాజికల్ ఎక్స్ప్లోరేషన్, సైకలాజికల్ బ్లూమింగ్ తయారు చేసేటువంటి దాన్ని మనం అందరం అభినందించి దీన్ని పూర్తి స్థాయిలో పబ్లిసిటీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా భవిష్యత్తు లోపల మీ పిల్లలకు మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు, మన పిల్లల మీద మనమే వాచ్ పెట్టాలి. మనం ఏం చేయాలనుకుంటారంటే, జనరల్గా తండ్రులు నేనేం చేయాలి, పిల్లలకు ఫీజు కట్టినాం, పిల్లలకు స్కూల్కి పోవడానికి బస్ ఫీజు కడుతున్నాం, తర్వాత మిగతా అన్ని ఫీజులు కడుతున్నాం, చదవాల్సింది వాళ్ళే కదా అనేటువంటి ఒక భావనలో ఉంటాం. కానీ ఎంతమంది తండ్రులు, ఎంతమంది తల్లులు ఒక్కసారి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత, మీ పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1 hour అట్లీస్ట్ ఒక ½ an hour వాళ్ళ బ్యాగ్ చెక్ చేసి, వాళ్ళ స్కూల్ బ్యాగ్ చెక్ చేసి, వాళ్ళ ఒకవేళ ఫోన్ ఉంటే ఆ ఫోన్ చెక్ చేసి చూసేటువంటి ఓపిక ఎంతమంది తల్లిదండ్రులకు. ఇట్లా ఈ మధ్య కాలంలో మేము చూస్తున్నాం 8th క్లాస్ పిల్లలు, 9th క్లాస్ పిల్లలు, 7th క్లాస్ పిల్లలు కొత్త యాప్స్కి అలవాటు పడి, ఇన్స్టాలో అలవాటు పడి, షేర్ చాట్, ఇన్స్టా ఏమేమో రకరకాలైన యాప్స్కి అలవాటు పడి ఆ యాప్స్ లోపల అబ్బాయిలతో స్నేహం చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన సందర్భాలు మాకు మాత్రమే తెలుస్తాయి. 7th క్లాస్ అమ్మాయి శ్రీకాకుళంలో ఎక్కడో ఒకడు ఇన్స్టాలో ఇన్వైట్ చేసే బస్ ఎక్కేసి, అండ్ హర్ పేరెంట్స్ ఆర్ వెరీ
ఎడ్యుకేటివ్ అండ్ వెరీ హైలీ ప్రొఫెషనల్ పేరెంట్స్, మంచి ప్రొఫెషనల్ పేరెంట్స్, మంచి చదువుకున్న వాళ్ళు, ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు, ఇద్దరు జాబ్ చేస్తున్నారు, ఇద్దరు ఫైనాన్షియల్గా సౌండ్. వాళ్ళ 7th క్లాస్ చదివే అమ్మాయి మాత్రం ఇన్స్టాలో ఎవడో ముక్కు మొహం తెలియనాడు శ్రీకాకుళం ఇన్స్టాలో ఇన్విటేషన్ ఫ్రెండ్ చేపిచ్చేస్తే బస్ ఎక్కితే హైదరాబాద్లో మేము దొరకబట్టాల్సి వచ్చింది. దట్ ఈస్ ద ప్లైట్ ఆఫ్ ద పేరెంట్, ప్రజెంట్ పేరెంట్స్. అండ్ మనం ఏం ఫీల్ అవుతామంటే మేము పిల్లలకు మంచి స్కూల్లో జాయిన్ చేశాం, వాళ్ళకు పోవడానికి కార్ ఏర్పాటు చేస్తున్నాం, లేకుంటే బండ్ల తీసుకుపోయి చూస్తున్నాం. ఇవన్నీ చేసిన తర్వాత చదువుకోకుండా మేమేం చేయాలనేటువంటి ఒక లేమ్ ఎక్స్క్యూజ్ తీసుకుంటాం. కానీ ఒక 10th క్లాస్ చదివే అమ్మాయి మీకు తెలియకుండా ఎందుకు సెల్ ఫోన్ లాక్ చేసుకుంటుంది? ఒక ఇంటర్మీడియట్ చదివే అబ్బాయి మీకు తెలియకుండా వాడు ఎందుకు సాయంత్రం కూడా స్పెషల్ క్లాస్ అయినా ఫ్రెండ్స్ అయినా పోయి సాయంత్రం పోయి 8:30, 9 తర్వాత 10 తర్వాత వస్తున్నాడు? ఏమన్నంటే వాడు ఒక్కడే కొడుకు సార్, ఏమన్నంటే వాడు ఇంట్లోకి వెళ్ళిపోతాడు కావచ్చు, లేకుంటే ఏమన్నా అంటే మనం చేసుకుంటాడు కావచ్చు. ఈ వీక్నెస్ని పట్టుకొని మన పిల్లలు చెడిపోతా ఉన్నారు. దయచేసి ఇటువంటి వీక్నెస్ల నుంచి బయటికి రావాల్సిన అవసరం పిల్లలు కాదు, మనమే రావాలి. మనమే ఆ వీక్నెస్ నుంచి బయటకు వచ్చేసి తల్లిదండ్రులుగా మీరు మాత్రమే క్రమశిక్షణ ఇవ్వాలి. మీరు ఇవ్వకుండా ఎవరు ఇవ్వలేరు. మీరు కనుక క్రమశిక్షణతోటి కనుక వాళ్ళని కట్టడి చేయకుంటే ఎవరు చేయలేరు. మీరు అనుకుంటారు పోలీసులు చేయాలనో, లేకపోతే టీచర్లు చేయాలనో, లేకపోతే ఇంకెవరో చేయాలని అనుకుంటారు. చేస్తే మీరు ఒప్పుకోండి. ఒక టీచర్ మీ అబ్బాయిని కనుక 2 దెబ్బలు కొట్టినట్టయితే వాళ్ళకి చెయ్యి కింద వాత వస్తే 10 మందిని వేసుకొని స్కూల్లో టీచర్ దగ్గరికి మీరు పోయి గొడవలు పెడతా ఉంటారు. లేదు ఇంకెవరైనా ఏదైనా అంటే ఇట్లాంటివన్నీ సామాజికంగా మనం ఇతరులను నిందించడం చాలా ఈజీ, ఇతరుల మీద నెపం వేయడం చాలా ఈజీ. కానీ తల్లిదండ్రులుగా మన బాధ్యతను మనం గుర్తిస్తే తప్ప మన పిల్లలకు భవిష్యత్తును మంచిగా చూడలేము. ఎందుకంటే ఒకప్పుడు లేని మహమ్మారులు అన్నీ కూడా, ఒకప్పుడు గాంజాయి అంటే ఎంతో ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు గాంజాయి మన ఊర్లోకి వచ్చింది, మన పక్కింట్లోకి వచ్చేది. ఇప్పుడు గట్టిగా ఏం మాట్లాడకుండా రేపు మన ఇంట్లోకి వచ్చే అవకాశం. మన పిల్లలు బయటకు పోయి ఏం చేస్తున్నారో తెలియని ధనం లోపల అది రేపు మన ఇంట్లోకి కూడా వస్తుంది. మన పక్కింట్లోకి వస్తే చూసి నవ్వుకుంటాం, చూసి హేళన చేస్తాం, ఆ బలాన పొలగాడు గంజాయికి అలవాటు పడ్డాడు. కానీ దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయకుంటే రేపు అది మన ఇంట్లో కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది కంట్రోల్ చేయాలంటే ఏ ఒక్కరి వల్లనో కాదు, మన మీదనే ఉంది. సామాజిక బాధ్యత అనేది చాలా పెద్ద పదం, కానీ ఆ సామాజిక బాధ్యత అనే పదాన్ని పక్కన పెట్టేసి మన ఇంట్లో మనం ఇప్పుడు వసుదైక కుటుంబం లేకుండా మంచి కుటుంబం, మంచి సమాజం అని చెప్పేసి అంటాం. మంచి సమాజం అంటే ఏంటిది? మంచి కుటుంబాలు కలిస్తే మంచి సమాజం, మంచి కుటుంబాలు కలిస్తేనే మంచి సమాజం. కుటుంబం అంటే ఎవరి మీద నిర్ణయం వేయకుండా మన పిల్లలను మనం పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసుకొని చేయగలిగినట్టయితే మీ పిల్లల భవిష్యత్తును మీరే తీర్చిదిద్దుకోగలరు. ఇటువంటి అవకాశం ఇచ్చి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు దయచేసి ఒక్కసారి మీకు మీరు ఒక్కసారి ఆలోచించి రెట్రాస్పెక్ట్ చేసి ఏం చేస్తున్నాం, మన వంతు బాధ్యతగా మన పిల్లలను 10th క్లాస్ చదివే అబ్బాయి మిమ్మల్ని వెనుక బండి మీద కూర్చోబెట్టుకుని స్పీడ్గా తీసుకొని పోతే బాగా మురిసిపోతాం, సంతోషపడతాం. కానీ మీరు లేనప్పుడు వాడు అంతకు డబుల్ స్పీడ్ ఎక్కడో కింద పడతాడు. జరగరాని సంఘటన జరిగినట్టయితే ఆ కుటుంబమే పూర్తి విషాదంలోకి పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటి వాటిని తండ్రులుగా, తల్లులుగా మీరు ఒక్కసారి ఆలోచించి మీ పిల్లలను క్రమశిక్షణగా పెంచే ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఇట్లాంటి మంచి ఆర్గనైజేషన్కు మీరు వచ్చినందుకు, దీన్ని పూర్తి స్థాయిలో ప్రచారం కల్పించి, అంటే మనతోటి ఆగకుండా, ఇక్కడితోటి ఆగకుండా ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్ ఉంది, ఇక్కడికి వెళ్తే ఒక మంచి అంటే దీంట్లో రిటైర్ అయిన వాళ్ళు, లేకుంటే పనులైన వాళ్ళు, లేకుంటే లీజర్గా ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, ఇది యంగ్స్టర్స్కు కూడా మనం దీన్ని చెప్పి దీంట్లో జాయిన్ చేయించి ఇట్లాంటి శిక్షణ ఇప్పించగలిగినట్టయితే సమాజం చాలా బాగుపడుతుంది, కుటుంబాలు చాలా బాగుపడతాయి. దయచేసి మీరందరూ ఆ దిశగా ఆలోచన చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, మీ పిల్లవాడు చదవకుంటే చెప్ప మీదికలు ఒకటి కొట్టి చదివిస్తారని, అన్నం తినకుండా సెల్ ఫోన్ లేకుండా చెప్ప మీదికలు కొట్టాలని, కొడతారని చెప్పేసి ఆశిస్తూ, ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినందుకు, అంటే పోలీసులు అంటే కొడతారు అనేటువంటి భావన కాదు, ఇది ఒక పోలీస్గా చెప్పట్లేదు, ఒక తండ్రిగా, ఒక సామాజిక బాధ్యత కలిగిన ఒక వ్యక్తిగా చెప్తా ఉన్నాను. ఒక్కసారి ఆలోచించండి, ఆ దిశగా ఆలోచిస్తారని చెప్పేసి ఆశిస్తూ, చూసారా నిజంగానే పోలీసులు అంటే కొడతారని చెప్పి పిల్లలకు భయపెట్టకుండా వాళ్ళను ఒక బాధ్యత గల పౌరులుగా తయారు చేయాలంటే మనం క్రమశిక్షణలోకి పెంచాలి. అది మనం మాత్రమే గుర్తించాలి, మనం గుర్తిస్తేనే సాధ్యమైనది. అది మీరు సాధ్యం చేస్తూ దాన్ని సమాజంలో పూర్తి స్థాయిలో ప్రచారం కల్పిస్తారని చెప్పేసి ఆశిస్తూ, నిజంగానే ఒక మంచి ప్రోగ్రామ్. వెంకట్ నా దగ్గరికి అంటే వీళ్ళందరినీ పిల్లలను ఇంతకు నిన్న చూశాను, పూర్తి స్థాయిలో వాళ్ళ స్కిల్స్ చూశాను. అది చాలా మంచి ప్రోగ్రామ్. దీన్ని
పూర్తి స్థాయిలో ప్రచారం కల్పించి ఇంకింత విస్తృతంగా చేసే విధంగా చేస్తారని చెప్పి ఆశిస్తూ మంచి అవకాశం ఇచ్చినందుకు మళ్ళొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సభ మధ్యలో వెళ్ళిపోతున్నందుకు క్షమిస్తారని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.